హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. సండే రోజు మార్నింగే బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ వెళ్ళేపాటికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఎండ అయితే మామూలుగా లేదు. అయినా కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి కదా అనుకొని ఇంకా సరే అయితే స్టార్ట్ అయ్యాము. బట్ ఎండకి దర్చి ఎందుకు వెళ్తున్నాము అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే చూడాలి. ఇంకా పిల్లలు ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాం అనమాట. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని ఇదే వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం. ఇంకా సరేలే అని చెప్పేసి చూద్దాము ఎలా ఆడతారు ఏంటా అన్నదైతే అసలు అనుకున్న దగ్గర నుంచి ఆగిపోయే సిచ్యువేషన్స్ అనమాట. ఇవాళ క్యాన్సిల్, ఇంక ఇప్పుడు వెళ్ళినట్టేలే, ఇంకా టైం లేట్ అయిపోయింది దానికి కానీ అసలు వెళ్తామా వెళ్ళమా అనుకున్నాము. ఫైనల్గా అయితే అటు ఇటుగా చేసి అయితే మధ్యాహ్నానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యాహ్నం అంటే మరీ మధ్యాహ్నం కాదు, ఒక 11 అలా అవుతుంది అనుకుంటా. ఆ టైంలోనే ఎండ ఇట్లా ఉందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో అనుకున్నాము. ఇంకా అందరం కలిపి అయితే బస్కి అయితే వెళ్ళిపోదాం అనుకొని ఇంకా బస్ స్టాండ్ పక్కనే కాబట్టి కొంచెం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా చిన్నతల్లి అసలు నడుస్తారు లేదా అన్నట్టు అయితే కొంచెం సేపు నడిపించాము. ఇంకా తర్వాత ఎత్తుకున్నాము. ఆ ఎండకి అసలు భయం వేసింది అనమాట. ఈ ఎండలో అవసరమా జర్నీలు అనిపించింది. ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వెళ్ళిపోతే పిల్లలకు కుదరదు, అక్క వాళ్ళందరూ వచ్చారు కదా. ఇంకా సరే అయితే చూద్దాంలే అన్నట్టుగా అయితే మరీ అంత ఇబ్బంది పడైతే ఏమి వెళ్ళలేదండి. బాగానే వెళ్ళాము. పిల్లలు వెళ్ళంగానే అసలు బస్సు ఎక్కగానే పడుకున్నారు. అక్కడికి వెళ్ళే వరకు అయితే వాళ్ళైతే పడుకొని ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చాలా చల్లగాలి బాగా అనిపించింది. ఇంక ఈ వీడియోలో అయితే మొత్తం పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది ఈ వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వాళ్ళ నాన్న పిల్లలకి ఎండగా ఉందని చెప్పేసి అది టవల్ వేస్తుంటే అసలు తీసేస్తున్నారు, ఉంచుకోలేదు. కానీ అసలు మేము చేసిందే లేట్ అనుకుంటే బస్సు ఇంకా లేట్ అయిపోయిందనమాట. బస్ కోసమే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వెయిట్ చేసినట్టున్నాము అక్కడ కూర్చొని. కొన్ని బస్సులు వస్తున్నాయి కానీ అసలు అవ్వట్లేదు. కొన్ని ఏమో ఖాళీ లేకుండా ఇంకా మొత్తానికైతే ఖాళీ లేకుండా ఇంకా అలాగే ఎక్కామన్నమాట. ఇంకా మళ్ళీ లేట్ అయిపోయిద్ది, ఇంక మళ్ళీ బస్సులు వస్తాయో రావో, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అట్లాగే నుంచొని వెళ్ళాము. బస్సు ఎక్కిన దగ్గర నుంచి అసలు ఒకరు సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అనమాట ఆ జనాల్లో. ఇంక వెళ్ళంగానే వేరే వాళ్ళు అయితే పాపతో ఉన్నారు కదా మీరు కూర్చొని అని చెప్పేసి వాళ్ళు వేసి అయితే మాకైతే సీట్ ఇచ్చారు. ఇంకా ఉయ్యూరు వెళ్ళే వరకు అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఉయ్యూరు దగ్గర నుంచి కొంచెం ఖాళీ అయ్యింది. ఇంకా బందర్కి దగ్గరలోకి వెళ్ళడానికి కొంచెం ఫ్రీ అయిపోయాయి అనమాట. ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఫస్ట్ టైం అనమాట ఇది కట్టిన తర్వాత రావడం. నేను కూడా ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది నేను వచ్చి. మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇదే రావడం, ఫ్యామిలీతో రావడం అన్నది ఇంకా కొంచెం స్పెషల్ డే అయిపోయింది. అందులోనే మదర్స్ డే రోజు పిల్లలతో ఫ్యామిలీ అందరితో ఇలాగా గడపడం బయట అన్నది ఒక బిగ్ మెమొరీగా ఉండిపోయిందనమాట. చాలా అంటే అసలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటో ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టయితే చూస్తున్నాను. ఇంటి దగ్గర వాటర్ కొన్ని ఉంటేనే బాగా ఆడుకుంటారు, వాళ్ళ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఇన్ని వాటర్లో ఇంతమంది జనాల్లో అసలు ఎట్లా రియాక్ట్ అవుతారని చూద్దామని వెయిటింగ్ అనమాట. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము. పులిహోరను చపాతీలు అయితే చేసేసాము. ఇంకా అక్కడ తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అసలు నిజంగా పిల్లలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళే వరకు అసలు చిరాకు తెప్పియడం కానీ, ఏడవడం కానీ, అసలు పేచీ పెట్టడం కానీ అసలు ఏమీ లేదండి. ఎంత బాగా సపోర్ట్ చేశారంటే అసలు ఏడుస్తారేమో, చిరాకు చేస్తారేమో అనుకున్నాము. అసలు బాగా సపోర్ట్ చేశారు. అసలు అమ్మ అయితే నేను రాను, మీరు వెళ్ళండి కానీ అమ్మని అయితే బలవంతంగా అయితే తీసుకెళ్ళాము. ఇవాళ మదర్స్ డే, నీతో మేము కూడా ఉండాలి, మాతో మా పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి, మనకు ఒక మెమొరీలా ఉండిపోద్ది అనమాట, రా అని చెప్పేసి తీసుకుని వెళ్ళాము. కానీ వచ్చిన వాటర్లోకి అయితే దిగాను, పక్కన కూర్చుంటా అంది. ఇంకా సరేలే అయితే కొంచెం వాటర్లోనే కొంచెం పక్కకు కూర్చో, నీటిలో దిగద్దులే, పిల్లల్ని పట్టుకొని కూర్చో అని చెప్పేసి అలా కూర్చొనే ఉందన్నమాట. ఇంకా వాటర్లో అలా వస్తూ వెళ్తుంటే ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి అసలు. ఒక పక్కన వాటర్ రాగానే భయం వేస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఆడాలనిపిస్తుంది. ఆ వాటర్ రాగానే భయపడుతున్నారు.
ఒక్కటే మైనస్ ఏంటంటే అంతా బాగానే ఉంది. బట్ సముద్రంలో వాటర్ మాత్రం చాలా మురికిగా ఉన్నాయి. అస్సలు బాలేదు. అంతకుముందు ఎంత నీట్‌గా మంచిగా ఉండేయి. అసలు మా వారైతే నేను దిగని వాటర్‌లో కానీ చూడండి అసలు ఎంత మురికిగా వస్తున్నాయో. నేను ఇలా ఉంటాయి అనుకోలేదు. అంతకుముందు ఆల్రెడీ వెళ్ళాం కదా బాగానే ఉంటాయి. ఇంక సముద్రం నీళ్ళు అలా కాకపోతే ఇంకెట్లా ఉంటాయి. పర్లేదులే అనుకున్నాను. బట్ ఇప్పుడు చూస్తే ఏంటో మరి ఎట్లా అయిపోయినాయి. చాలా అంటే చాలా మురికిగా అనిపించినాయి. ఇంక ఎలాగో వెళ్ళిన తర్వాత తప్పదు కాబట్టి ఇంక అందులోనే ఆడుకున్నాము. ఇంకా స్టార్టింగ్ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని అయితే ప్రిపేర్ అయిపోతున్నాము. బట్ ఫోన్లో స్టోరేజ్లో అసలు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఎవరు ఫోన్ చూసినా స్టోరేజ్ ఫుల్. నా ఫోన్ అయితే అసలు మరీ ఘోరం అనమాట. కొన్ని వీడియోస్ డిలీట్ చేసుకుంటూ ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటూ ఇంకా కొన్ని పనికిరాని ఫొటోస్ ఏమన్నా ఎక్స్ట్రా టూ ఫొటోస్ ఉన్నాయి. కొన్ని వీడియోస్ సరే అయితే ఇంకా వేరే దాంట్లో ఉన్నాయి కదా ఇంకా ఫోన్లో డిలీట్ చేద్దాం అన్నట్టు అలా డిలీట్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. మ్యాక్సిమం నా చేతిలో ఫోన్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా నేను పిల్లలకు సంబంధించింది ఏదైనా సరే నేను వీడియోస్ ఫొటోస్ తీయడానికే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే రేపు పెద్దయినాక వాళ్ళకి మేము చిన్నప్పుడు ఎట్లా వెళ్ళాము, ఇలా ఎంజాయ్ చేసాము, మీ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాము అని వాళ్ళకు ఒక మెమొరీగా ఉంటుంది. అది నా ఒక ఆలోచన అనమాట. మ్యాక్సిమం నేనైతే వాళ్ళకి అన్నీ తెలియాలి, అన్నీ ఓకే వీళ్ళు ఎట్లా ఆడుకున్నారు, ఏం చేశారు, ఫ్యామిలీతో ఎట్లా గడిపారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నీ తెలుసుకుంటారు అన్నట్టయితే నేనైతే మ్యాక్సిమం వీళ్ళ పిల్లలకు సంబంధించిన వరకు అయితే అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటాను. నా చేతిలో ఫోన్ ఉందంటే చాలు ఇంకా ఫొటోస్ వీడియోస్కి స్టోరేజ్ ఫుల్ కదా అసలు ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదన్నమాట. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను. ఫోన్లో స్టోరేజ్ లేకపోవడంతో కొన్ని మిస్ అయిపోతున్నాము. ఇంకా చూడాలన్నమాట. వాళ్ళు చూసారా వాళ్ళ ఆనందాలు మామూలుగా లేవు. మా అమ్మ అయితే అసలు రా వెళ్దాం లోపలికంటే నేను ఇక్కడే కూర్చుంటాను కావాలంటే మీరు వెళ్ళండి నేనైతే అసలు రాను అని చెప్పేసి అక్కడే కూర్చుంది. కాసేపు పిల్లల్ని అయితే ఇంకా మేము కూడా అక్కడే కూర్చొని కాసేపు ఆడుకొని ఇంకా పిల్లల్ని అమ్మకప్పు చెప్పేసి అయితే ఇంకా మా హ్యాపీనెస్ వేరే అనమాట. ఇంకా ఎక్కువ ఫోన్ పక్కన పడేసి ఇంకా మేము ఆడుకున్నాము. ఇంకా పిల్లలు ఉన్నంతసేపు అయితే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటాకైతే ట్రై చేస్తాం. ఆ మట్టి వాళ్ళకి చేతులు వేస్తుంటే ఎంత చిరాకు పడిపోతున్నారో అసలు. ఆ నీళ్ళు ఒక్కటి మంచిగా ఉండుంటే బాగుందనిపించింది. అసలు ఇంకా బాగా ఆడుకునేవారేమో అని. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళని బీచ్లు కాకుండా వాటర్ ఫాల్ ఉంటాయి కదా ఆ టైప్లో తీసుకెళ్తే ఇంకా మంచిగా ఆడుకుంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి వాటర్ చేత పట్టుకొని నోట్లో అలా పెట్టుకుంటారు. అట్లాగే ఇలా కూడా ముంచుకొని నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఉప్పగా తగిలి అసలు ఏదోలా అనిపించేస్తున్నాయి. అది కాక నీళ్ళు బాగాలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడి చేతిలో నోట్లో పెట్టుకుంటారా అని చెప్పేసి చేతులు తీస్తూ ఉన్నాము నోట్లో పెట్టుకున్నా కానీ అక్కడ వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అనమాట. పద్దాక చేతులు తీసేసి అదొద్దు ఇదొద్దు అని పట్టుకుని ఆపుతూ ఉంటే ఫ్యామిలీ మొత్తం ఇట్లా ఉండి మంచిగా ఆడుకుంటుంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరే అండి, మాటల్లో చెప్పలేమన్నమాట. ఎన్ని ఇబ్బందులు బాధలు కష్టాలు అవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. బట్ ఈ హ్యాపీనెస్ కూడా అన్నది ఉండాలన్నమాట. ఇంకా ఫోన్లోనే కాకుండా ఇంకా సరే అని చెప్పేసి పక్కన కెమెరామెన్ ఉంటే ఆయన కూడా పిలిపించి మొత్తం గ్రూప్ ఫోటో పెట్టి ఇంకా మా ఫ్యామిలీ ఫోటో పిల్లలు ఇద్దరు ఇంకా ఆయన ఇంకా పిల్లలు ఇద్దరం సింగిల్గా ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాము మెమొరీగా ఉంటాయని చెప్పేసి. ఇంకా ఆయన తీపిచ్చేసిన తర్వాత మేమైతే ఫోన్లో కూడా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఫైనల్గా మదర్స్ డే రోజు మా ఒక హ్యాపీనెస్ అన్నది మా ఒక డే అనేది ఇట్లా అయితే గడిచిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము పక్కన 12 నూతులో టెంపుల్ అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్తామన్నమాట. బీచ్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ కూడా ఆ 12 బావిలో వాటర్తో స్నానం చేయాలి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఆ వీడియో నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.